జీవవైవిధ్యం. నవదేదీప్యం. అమరావతిలో 20 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు. రాజధాని అమరావతిలో బయోడైవర్సిటీ నర్సరీ ఏర్పాటు కానుంది. ఇందుకు ఇప్పటికే సిఆర్డీఏ సన్నాహాలు ప్రారంభించింది. భవిష్యత్తు అవసరాలకు అక్కరకొచ్చేలా దీనిని సిద్ధం చేశారు. ఈ నర్సరీ నమూనాలు ఖరారయ్యాయి. ఉద్దండరాయునిపాలెంలో దీనికి కేటాయించిన ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక చుట్టూ కంచె వేయనున్నారు. పూర్తిగా ఇక్కడి వాతావరణం, నేలలకు తగిన మొక్కలను పెంచనున్నారు. వీటినే పచ్చదనం పెంపునకు ఉపయోగించనున్నారు. రోడ్ల పక్కన ఉద్యానాలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో ఇక్కడి మొక్కలను వాడనున్నారు. నర్సరీని 6 నెలల్లో సిద్ధం చేయాలని ప్రణాళిక రచించారు. ఉద్దండరాయునిపాలెంలో నర్సరీ ఏర్పాటుకు సిఆర్డీఏకు గతంలో తెదేపా ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించింది. 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ఎదురుగా కరకట్ట దిగువన ఈ స్థలం ఉంది. ఇందులో ఇప్పటికే 5 ఎకరాలను శిక్షణ అవసరాల కోసం ఉద్యానశాఖకు సిఆర్డీఏ ఇచ్చింది. అదిపోగా మిగిలిన 20 ఎకరాలలో నర్సరీ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులను తట్టుకునేవి, జీవవైవిధ్యాన్ని పెంపొందించే రకాలనే ఇక్కడ పెంచనున్నారు. ఏ రకాలు వేయాలనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తర్వాత ఆ రకాలను ప్రత్యేక కమిటీ పరిశీలించి ఆమోదం తెలపనుంది. ఇక్కడి పక్షులు, జంతుజాలం మనుగడకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ ప్రాంతంలో అనేక పరిమితులు ఉన్నాయి. చాలా చోట్ల మధ్యస్థ క్షారగుణం నేలలు అధికంగా ఉన్నాయి. దీనికి తోడు అధికంగా బంకమట్టి నేలలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల భూగర్భ జలంలో లవణ శాతం ఎక్కువ ఉన్నట్లు పరిశీలనతో తేలింది. భూగర్భజలం కేవలం 7 అడుగుల నుంచి 30 అడుగుల లోపు ఉంటుంది. పలు రకాల మొక్కలు నీరు అధికంగా ఉండే చోట బతకలేవు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తున్నారు. అభివృద్ధి చేయనున్న థీమ్ పార్కు. ఈ నర్సరీలో పాలిహౌస్లు, షేడ్ నెట్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా సీతాకోకచిలుకల పార్కును డిజైన్ చేశారు. ఔషధ గుణాలున్న మొక్కల కోసం కొంత ప్రాంతాన్ని ఉద్దేశించారు. ఇందులో వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్ను కూడా నిర్మిస్తారు. ఇక్కడ తయారైన సేంద్రియ ఎరువునే ఉపయోగించనున్నారు. బోన్సాయ్ రకాలను కూడా విరివిగా పెంచనున్నారు. ఇందులోనే థీమ్ పార్కును కూడా అభివృద్ధి చేయనున్నారు. రాజధాని అవసరాలకే కాకుండా చుట్టుపక్కల పట్టణాలకు కూడా ఇక్కడి నుంచి మొక్కలను సరఫరా చేస్తారు. తర్వాత దశలో అమరావతిలో ప్రజలకు రూఫ్ టాప్, పెరట్లో మొక్కల పెంపకంపై శిక్షణ కూడా ఇచ్చి సరఫరా చేస్తారు.